చక్కటి టెంపుల్ కట్టించారు. అలాగే విలేజ్లో చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ, చక్కటి వాటర్ వ్యవస్థ, ఇంటింటికి కుళాయి సప్లై చేయడం, సచివాలయం, ఆర్బీకే, రైతు భరోసా, ఈ బిల్డింగ్లన్నీ కూడా గ్రామంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కగా అభివృద్ధి చేస్తే అక్కడికి వెళ్ళి ఎవరో అవాకులు చవాకులు ఏం చేయలేదు, ఇవన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైన ఫ్లెక్సీలు, అనవసరమైన విధానాలు. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నాం, ఇటువంటివి మీరు ప్రోత్సహించకండి. ఈ ప్రోత్సహించేది ఖచ్చితంగా ఇది మీకు ఏదో రోజు మీ మెడకు చుట్టుకుంటారు. కాబట్టి ముఖ్యంగా కోరేది ఏంటంటే పోలీసు వారు కూడా, రెవెన్యూ గారు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, 3 వ్యవస్థలు కూడా నిన్నంతా చాలా ఓవర్ యాక్షన్ చేసేది. ఈ ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు కూడా మేము లీగల్గా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే మా డిజిటల్ బుక్లో కూడా వీళ్ళని ఖచ్చితంగా ఎక్కింటాం. ముఖ్యంగా మరి ఇంతటి చెత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాధాకృష్ణ గారికి మరీ కోరేది, మీరు అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసి ప్రజల మన్నన పొందండి. వాళ్ళ ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఇలాగా దుస్సంప్రదాయంగా ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టి ఇదేదో మనకి గొప్ప వస్తుందని అనుకుంటే కరెక్ట్ కాదు. ఆ ఆలోచన బాగుండండి. ఇంకా మేము మరీ కోరేది ఏంటంటే మీ కార్యకర్తలకు కూడా గట్టిగా చెప్పండి, ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దని. మా వాళ్ళు కూడా నిన్న ఎవరో మాట్లాడుతున్నాడు, కారుమూరి ఆడు ఈడు అంటున్నాడు. మా వాళ్ళు నోరిపితే అన్నీ మాట్లాడతారు. మీరు భరించాలంటే మా వాళ్ళు కూడా మాట్లాడడం మొదలెడతారు. మీకు చెప్పేది ముఖ్యంగా రాధాకృష్ణ గారు, మేము అనుకునేది, మేము ఎప్పుడూ చెప్పేది, మేము భావించేది, ఈ మాటలన్నీ కూడా మీ కార్యకర్తలు మీ నోట్లోంచే వస్తున్నాయి. మీ కార్యకర్తలు మీరు ఆడించున్నట్టుగా మాట్లాడుతున్నారని మేము భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మరి మీ కార్యకర్తలకి మరీ చెప్పండి, ఇటువంటి దుస్సంప్రదాయానికి తెరదించండి. మా ఫైనల్గా మా ఆలోచన ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనే హైవేలో విగ్రహం గురించి కూడా చెప్తున్నాను నేను. హైవేలో విగ్రహంలో కూడా ఒక అంగుళం కూడా హైవేకి సంబంధం లేదు. అది హైవేకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అప్పుడు విగ్రహం నిర్మించినప్పుడే అన్ని కొలతలో కొలిచి ఆ విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. అది ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా చేద్దామన్న ఉద్దేశంతో అలా లేట్ అయింది. ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ పండగ వెళ్ళాక హైవే వాళ్ళు వచ్చి హైవే వాళ్ళని తీయమంటే వాళ్ళని ఇట్లు మేము తీసేస్తానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసు వారే ఆపుతున్నారు అని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. హైవే వాళ్ళు కృష్ణమూర్తి గారు అని రాజమండ్రిలో ఆయనతో కాంటాక్ట్ చేస్తే మా ఇదేం లేదని, మా ప్రాపర్టీ ఏం లేదు, ఆ పోలీసు వారే కావాలని ఇదంతా చేస్తున్నారు, అది త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా ఇలా చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. మీరు గౌరవంగా పోలీసు వారు మీరు పికెట్ అన్నాళ్ళు వేసుకోండి. మేమైతే మరి మా కార్యకర్తలు అందరం కూడా ఏదో ఒక రోజున వచ్చి ఫ్లెక్సీని, అక్కడ వేసిన ఫ్లెక్సీని, అలాగే ఫెన్సింగ్ని 1 వేలతోటి ప్రకటించి మా విగ్రహాలు